అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ విడుదలకు ముందే బిజినెస్ పరంగా మంచి జోరు చూపిస్తుంది. ప్రస్తుతం మిడ్ రేంజ్ సినిమాలకు ఓటీటీ ఒప్పందాలు కుదుర్చుకోవడమే సవాలుగా మారిన పరిస్థితిలో ఈ చిత్రం నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఏకంగా 34 కోట్ల రూపాయలు రాబట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను జీ సంస్థ 19 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. అదే సమయంలో హిందీ డబ్బింగ్ హక్కుల ద్వారా మరో 9 కోట్ల రూపాయలు నిర్మాతలకు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఆడియో హక్కులను ప్రముఖ మ్యూజిక్ కంపెనీ టీ సిరీస్ 6 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్లు సమాచారం. మొత్తంగా ఈ 3 విభాగాల ద్వారా లెనిన్ కు 34 కోట్ల రూపాయల నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవలి కాలంలో మధ్యస్థాయి బడ్జెట్ చిత్రాలకు ఓటీటీ డీల్స్ ఆశించిన స్థాయిలో కుదరకపోవడం, శాటిలైట్ మార్కెట్ కూడా గతంతో పోలిస్తే మందగించడం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాంటి సమయంలో లెనిన్ కు ఈ స్థాయి బిజినెస్ జరగడం చిత్ర బృందానికి పెద్ద ప్లస్ గా భావిస్తున్నారు. ముఖ్యంగా సినిమా విడుదలకు ముందే పెట్టుబడిలో భారీగా రికవరీ కావడం నిర్మాతలకు ఊరటనిచ్చే అంశంగా మారింది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ 2 నిర్మాణ సంస్థలకున్న బ్రాండ్ వాల్యూ కూడా బిజినెస్ పై సానుకూల ప్రభావం చూపినట్లు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అఖిల్ అక్కినేని కెరీర్ లో ఈ సినిమా కీలకంగా మారనున్న నేపథ్యంలో జూలై 10న విడుదల కానున్న లెనిన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.